కరీంనగర్లో మరోసారి భారీ దోపిడీ సంచలనం రేపింది. పీఎంజే జ్యువెలరీ దోపిడీ ఘటన మరవక ముందే భగత్ నగర్లోని ఓ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని దొండగులు రెచ్చిపోయారు. అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి నగదు బంగారం దోచుకెళ్లడమే కాదు కుటుంబ సభ్యులపై దాడి చేసి కట్టేసి బెదిరించారు. అయితే ఈ దోపిడీ వెనక ఇంటి అల్లుడి పాత్ర ఉండొచ్చన్న అనుమానాలు కేసును మరింత ఆసక్తికరంగా మార్చాయి. అసలు ఏం జరిగింది, పోలీసుల దర్యాప్తు ఎటువైపు సాగుతోంది? గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. కరీంనగర్ భగత్ నగర్లో ఒక్కసారిగా కలకలం. అజ్మత్ అలీ ఇంట్లోకి 6 నుంచి 8 మంది దుండగులు చొరబడి కుటుంబ సభ్యులను డమ్మీ గన్స్తో బెదిరించారు. ప్రతిఘటించిన వారిపై దాడి చేసి ఇంటి యజమాని అజ్మత్ అలీని తీవ్రంగా గాయపరిచారు. అనంతరం కుటుంబ సభ్యులను కట్టేసి నేరుగా నగదు బంగారం ఉన్న గదిలోకి వెళ్ళి సుమారు 20 లక్షల రూపాయల నగదు 60 తులాల బంగారం దోచుకుని పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. కరీంనగర్లో నిన్న అర్ధరాత్రి దొంగతనం కలకలం రేపింది. ఒక ఇంట్లోకి దాదాపు 8 మంది దొంగలు చొరబడి మొత్తంగా ఆ ఇంటి కుటుంబ సభ్యులందరినీ కూడా కట్టేసి దాడి చేసి డమ్మీ తుపాకులతో బెదిరించి వెళ్ళారు. ఈ క్రమంలో 20 లక్షల నగదుతో పాటుగా దాదాపు 60 తులాల బంగారం చోరీకి గురైనట్టుగా తెలుస్తుంది. ఒకసారి ఇక్కడ ఆ ఇంటి ఓనర్ ఉన్నారు, ఆయనకు గాయాలు కూడా ఉన్నాయి ముఖం పైన. అజ్మత్ అలీతో మాట్లాడుతున్నారు. క్యా హువా చాచా కల్ रात में ये हुआ भैया, मैं रात में 11:30 बजे वो लाइट जलती सीढ़ियों को बंद करने के लिए निकला मैं। ये 2 अपार्टमेंट के बीच में एक गली है 5 फीट की, वो पूरे यहाँ खड़े हुए थे। 9 आदमी थे बराबर। तो पिस्टल है ना इनके पास? हाँ पिस्टल थे। हाँ और वो दूसरे हथियार थे, वो चाकू वगैरह है। कहाँ से आए आप रिकॉग्नाइज किया क्या? हाँ कहाँ से आए वो, उनका भाषा क्या है? भाषा यूपी की भाषा उर्दू बात कर रहे थे वो। हिंदी वो वैसी बात नहीं कर रहे थे। जैसे यहाँ हम तेलुगु में भी बात कर लेंगे, हिंदी में भी कर लेंगे, ऐसी बात नहीं कर रहे थे वो। पूरी हिंदी बात कर रहे थे। मेरे को यही कब्जा लिया उन्होंने गली के पास से। मारपीट शुरू कर दी। मारपीट शुरू करने के बाद में आजू बाजू पे कुछ नहीं है ना, आप मौका ही नहीं दिया उन्होंने बोलने का। वो तो हाथ पाँव बांध दे रहे, मुंह पे कपड़ा बांध दे रहे, वो बोलेंगे कहाँ से? किसी को आवाज़ कैसा देना? ఇది ముఖ్యంగా అంటే ఎవరన్నా పిలుద్దామన్నా కూడా అక్కడ వీల్లేని పరిస్థితి ఉంది. ముఖ్యంగా చుట్టుపక్కల 2 ఇళ్లలోంచి ఒక 2 బైక్స్ కూడా చోరీకి గురైనట్టుగా తెలుస్తుంది. ఈ దోపిడీ కేసులో కుటుంబ కలహాల కోణం ఇప్పుడు ప్రధానంగా మారింది. బాధిత కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఇంటి పెద్ద అల్లుడు రవూఫ్పై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతనిపై మీరట్, ఢిల్లీలో పలు కేసులు కూడా నమోదైనట్టు పోలీసులు చెప్తున్నారు. ఈ కేసు ఛేదన కోసం 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు మీరట్ కూడా ఆ బృందాలను పంపారు. అయితే పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరమే అసలు నిజాలు బయటపడతాయని పోలీస్ కమిషనర్ గౌజ్ ఆలం స్పష్టం చేశారు. Petitioner suspect is on his son-in-law. అల్లుడు ఉన్నారు, అందరికీ నేటివ్ మేరట్ నేటివ్ కానీ ఇక్కడ సెటిల్ అయ్యారు. అల్లుడు కూడా మేరట్లో ఉన్నారు, మేరట్ నేటివ్ ఉన్నారు. అక్కడ నుంచి ఇక్కడ 1 year క్రితం ఇక్కడ వచ్చారు బిజినెస్ కోసం. కానీ మళ్ళీ లాస్ట్ మంత్ ఏమైనా గొడవ అయింది వాళ్ళ మధ్య, మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. అతని మీద అక్కడ పాత మర్డర్ కేసు అండ్ 2 ఆర్మ్స్ యాక్ట్ కేసెస్ కూడా ఉన్నాయి యాజ్ పర్ పిటిషన్ ఇన్ఫర్మేషన్. వీళ్ళకి 4 గ్రాండ్ సన్స్ కూడా ఉన్నారు. సో పిటిషనర్స్ సన్-ఇన్-లా అల్లుడు అండ్ ఒక పెద్ద గ్రాండ్ సన్ మీద కూడా వీళ్ళకి డౌట్ ఉంది. సో ఎనీవేస్ మేము ఎవిడెన్స్ మనకి ఏమేమి ఉన్నాయి దాని ప్రకారం వెళ్తాము. మే 3న దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పీఎంజే జ్యువెలరీ దోపిడీ ఘటన తర్వాత మరోసారి కరీంనగర్లో ఇంత పెద్ద దోపిడీ జరగటం ఆందోళన కలిగిస్తోంది. ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా పోలీసు అధికారులతో మాట్లాడి కేసు డెవలప్మెంట్స్పై ఆరా తీశారు. నిందితులను త్వరగా అరెస్ట్ చేయడంతో పాటు నగరంలో నిఘా, నైట్ పాట్రోలింగ్ను మరింత పటిష్టం చేయాలని సూచించారు. వరుస దోపిడీ ఘటనలతో నగర భద్రతపై ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. మా ఫాదర్కి ఫస్ట్ అయితే బయట లైట్ ఆఫ్ చేయడానికి మా ఫాదర్ గేట్ ఓపెన్ చేస్తేనే వాళ్ళు అటాక్ చేసేసి కట్టేశారు. చేళ్ళు కాట్లు అందరికీ కట్టేశారు. మా ఒక చిన్న చెల్లి కొంచెం హ్యాండిక్యాప్, ఆమెకి కట్టాలి, మిగతా అందరికీ కట్టేశారు, కొట్టారు. కొట్టినాక సార్ క్యాష్ కూడా ఉండే 21 lakhs ఏబో క్యాష్ ఉండే, 66 తులాస్ దాకా గోల్డ్ ఉండే, 30 to 40 తులాస్ దాకా సిల్వర్ ఉండే,
తీసుకువెళ్ళారు సార్. వెపన్స్ కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఒక వెపన్ ఇక్కడే ఇడిచిపెట్టారు, అది డమ్మీ వెపన్ ఉన్నది. వాళ్ళ దగ్గర కత్తిలు కూడా ఉండే. పిఎంజే జ్యువెలరీ రాబరీ ఘటన తర్వాత కరీంనగర్లో మళ్ళీ అలాంటి ఒక సంచలనమైన ఘటన వెలుగులోకి వచ్చింది. నిన్న అర్ధరాత్రి 12:30 ప్రాంతంలో జనసమ్మర్దం ఉండే ఏరియాలో ఒక భారీ దోపిడీ జరిగింది. ఒక ఇంట్లోకి చొరబడి దాదాపు 6 నుంచి 8 మంది దొంగలు మొత్తంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళని కట్టివేసి కొట్టి అదేవిధంగా డమ్మీ పిస్టోల్స్తోని బెదిరించి దొంగతనానికి పాల్పడ్డారు. 20 లక్షల రూపాయల నగదుతో పాటుగా 60 తులాల బంగారాన్ని దోపిడీ చేశారు. ఈ క్రమంలో అసలు ఏం జరిగింది, పక్క వాళ్ళు ఉన్నారు, ఇక్కడ సరోజా ఫ్యామిలీ వాళ్ళ ఇంటి పక్కనే ఉంటుంది, వాళ్ళకి ఏమైనా అలికిడి వినంచిందా, వాళ్ళు ఏం గమనించారు ఒకసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు వెళ్ళిన తర్వాత అమ్మమ్మ అని పిలిచింది పెద్ద బిడ్డ. ఆ అమ్మ కూడా పిలిచింది, అమ్మ అమ్మ అని పిలిచి ఏమైందో అని నా కొడుకుని లేపుకొని జల్దీ ఉరికొచ్చింది. వచ్చే వరకు ఏంది పెద్ద మనిషిని ఆడ కట్టేసి ఉన్నది, ఆయన బ్లడ్ కారుతుంది, అమ్మ లోపల గజగజ వణుకుతుంది. అమ్మ కత్తి పెట్టిర్రట, గన్ను పెట్టిర్రట, అది రియల్దో డూప్లికేట్ నాకు తెలియదు కానీ అది పెట్టేసిండ్రట. ఇక పాపము భయపడుతుండ్రు బిడ్డలు. ఆ బిడ్డను ఇక్కడ కొట్టిర్రు, చిన్న బిడ్డని అయితే ఏమనలేదట. ఇక వాళ్ళని కొట్టిర్రు. గతం వాళ్ళు అవన్నీ బీరోలకి తాళం ఇట్లా పెట్టుకుంటుంది అమ్మ, ఎప్పుడు ఇక్కడ తీసేసుకున్నారట, తాళం తీసిండ్రు, అవన్నీ తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత పిలిచిర్రు మమ్మల్ని. అప్పటిదాకా వాళ్ళు గొల్లం పెట్టిర్రట. పోలీసులకు ఎప్పుడు సమాచారం ఇచ్చిన రాత్రి 11:00కి ఇచ్చారు. ఇయ్యగానే పోలీసు వాళ్ళు వచ్చేసారు. ఈ నేపథ్యంలో మొత్తంగా ఇది ఒక మిస్టరీగా మారింది. ఇప్పటికే గాలింపు కోసము బృందాలను కేటాయించారు, మీరటుకు కూడా బృందాలను పంపిస్తామని చెప్పి శ్రీపి చెప్పారు. మొత్తంగా ఒక బీభత్సాన్ని దొంగలు సృష్టించి వెళ్ళడంతో మొత్తంగా భగత్ నగర్ ప్రాంతంలో మాత్రం ఇప్పుడు ఒక ఆందోళన, ఒక భయం మనకు కనిపిస్తోంది. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్. అయితే ఇది కుటుంబంలోనే ఎవరైనా తెలిసిన వ్యక్తి చేసిన పనా, కుటుంబ కలహాల కారణమా, లేక ముందే పక్క ప్లాన్తో జరిగిన ఒక ప్రొఫెషనల్ డెకాయిటీ, దోపిడియా? ఈ 2 కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇంటి అల్లుడిపై వ్యక్తం అవుతున్న అనుమానాలు నిజమవుతాయా, లేక దర్యాప్తులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తాయా అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ప్రత్యేక బృందాలు నిందితుల కోసం గాలిస్తూ ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.